హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మనం వచ్చేసి హరిహరాలో ఉన్నాము, కర్ణాటకలో. ఇది వచ్చేసి ఈ దేవాలయం హరిహరేశ్వర దేవాలయము. చూడండి, చాలా బాగుంది, చాలా పురాతనమైన దేవాలయము. ఈ ఆలయం యొక్క హిస్టరీ మనం చూసుకున్నట్లయితే, హిస్టరీ ప్రకారం వచ్చేసి హోయసల రాజవంశ రాజు వీర నరసింహ యొక్క కమాండర్ మరియు మంత్రి పోలదేవ 1224లో హరిహరేశ్వర దేవాలయాన్ని నిర్మించారు. 1268లో ఈసీలో అదే రాజవంశానికి చెందిన కింగ్ నరసింహ యొక్క కమాండర్ అయిన సోము కొన్ని మార్పులు చేశాడు. ఈ ఆలయంలో హిందూ దేవుళ్ళు విష్ణు మరియు శివ కలయిక అయిన హరిహర దేవత ఉంది. మనం ఈ ఆలయం లోపలికి ఎంటర్ అవగానే రెండు వైపులా రెండు పెద్ద స్తంభాలు అనేవి కనిపిస్తాయి. ఈ స్తంభాల పైన దీపాలు అనేవి వెలిగిస్తారట. చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఫస్ట్ టైం నేను కూడా చూస్తున్నాను. చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ ఈ బండల పైన హిస్టరీ అనేది రాసినారు చూడండి. ప్రతి ఒక్క బండ పైన కనిపిస్తాయి. ఇక్కడ ఎంట్రన్స్ లోనే లెఫ్ట్ సైడ్ లో రైట్ సైడ్ లో ఉంటాయి ఆలయానికి. ఈ ఆలయం 5 గంటలకి ఉదయం 5 గంటలకి ఓపెన్ అవుతుంది. 12:30 మధ్యాహ్నం క్లోజ్ అనేది చేస్తారు. తర్వాత సాయంకాలం 5 గంటలకు ఓపెన్ అవుతుంది. సాయంకాలం 5 గంటల నుండి 8:30 వరకు ఇది ఓపెన్ లోనే ఉంటుంది. ఈ మధ్య సమయంలో మధ్యాహ్నం మాత్రం క్లోజ్ లో ఉంటుంది ఈ ఆలయము. ఇక్కడ ఈ బండాల పైన కూడా ఈ ఆలయానికి సంబంధించిన విశేషాలని చెక్కినారు చూడండి. ఇవన్నీ అవే ఎంట్రన్స్ లోనే కనిపిస్తాయి. ఈ ఆలయంలో శిల్పకళ అనేది చాలా అద్భుతంగా ఉంది చూడండి. ఈ ఆలయం చుట్టూ ప్రతి ఒక్క రాయి పైన చాలా అద్భుతంగా దేవుళ్ళ యొక్క బొమ్మల్ని చెక్కినారు చూడండి. ఇక్కడ స్తంభాలు కూడా ఎన్ని ఉన్నాయి చూడండి. ఇవి కూడా ఎంతో డిజైన్ గా ఉన్నాయి చూడండి. మిషన్స్ లేవు, ఏమీ లేవు. అప్పట్లో ఏ విధంగా వీళ్ళు చెక్కినారనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ ఆలయంలో సూపర్ గా ఉంది ఆలయం మాత్రము. మీకంతా చూపిస్తున్నాను చూడండి. అద్భుతమైన శిల్పకళకు నిదర్శనం ఈ ఆలయము. చాలా ప్రాచీన కాలం నాటి దేవాలయము. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం చుట్టూ చూస్తున్నాం చూడండి. ఫ్రెండ్స్, ఈ ఆలయం వచ్చేసి బెంగళూరు మెజెస్టిక్ నుండి 365 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం అయితే ఉంది సిటీకి, హరిహర అనే గ్రామంలో. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వచ్చేసి ఆలయం లోపలికి వెళ్ళిపోదాం రండి, చూద్దాం. ఆలయం లోపల స్తంభాలు చూడండి, ఎన్ని స్తంభాలు ఉన్నాయి. చుట్టూ స్తంభాలే ఉన్నాయి. డిజైన్ చూడండి పైన మనకు ఏ విధంగా ఉందనేది మనం చూడొచ్చు. చాలా చాలా డిజైనబుల్ గా చెక్కినారు అప్పట్లో రాజులు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఆలయం అయితే.
ఇక్కడికి మాత్రం కెమెరా అయితే అనుమతి ఉంది. గర్భగుడిలోకైతే లేదు. చూడండి చాలా బ్యూటిఫుల్‌గా ఉంది ఆలయం అయితే. ఇక్కడ నుండి ఒకసారి స్వామిని మీరు కూడా దర్శనం అయితే చేసుకోవచ్చు. మధ్యలో ఒక పెద్ద బండరాయి కూడా ఉంది. అది కూడా చాలా స్పెషల్‌గా కనిపిస్తుంది చూడండి. చాలా బ్యూటిఫుల్‌గా, చాలా డిజైనబుల్‌గా దీన్ని కూడా చెక్కినారు. ప్లేట్ మాదిరి ఉంది చూడండి. ఫ్రెండ్స్ ఇక్కడ పక్కనే లక్ష్మీ అమ్మవారి దేవాలయం కూడా ఉంది. ఆ ఆలయం దగ్గరకైతే వెళ్తున్నాను చూడండి. ఇది లక్ష్మీ అమ్మవారి దేవాలయము పక్కన. అమ్మవారిని మీరు కూడా ఒకసారి దర్శనం అయితే చేసుకోండి. అంతేనండి ఈ వీడియో. మీకు ఈ వీడియో గాని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫ్రెండ్స్.